శ్రీగురుభ్యో నమః. వేదవ్యాసం స్వాత్మరూపం సర్వలోకహితేరతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం. నహి విజ్ఞాన సర్వస్వం పురాణాత్ వేద సంహితాత్. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విజ్ఞాన సర్వస్వాలే మన పురాణాలు. కల్పాంతంలో బృహత్ పురాణం అంటూ పురాణం మొత్తం ఒకటే రూపంలో ఉండగా సగటు మానవుల అవగాహన కోసం వ్యాసుల వారు దాన్ని 18 విభాగాలుగా చేశారు. సృష్టి జ్ఞానము, పునఃసృష్టి, ఋషుల వంశావళి, విభిన్న మనువుల కాలాలు, సూర్య చంద్ర వంశాలు, రాజుల చరిత్రలు, ధర్మాలు, దైవపారమ్యాలు, ఇంకా అనేక మానవీయ విలువలు ఈ పురాణాల్లో వివరించబడ్డాయి. వేదాధ్యయనం, వేద అధ్యాపనం, అవగాహనలకు సాయంగా ఉండటం పురాణాల యొక్క ప్రాధాన్యతాంశం. భద్వయం మద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపద్లింగ కూస్కాని పురాణాన్ని నవద్వయం అంటారు. ఈ ప్రాధాన్యతలో ఇవాళ మనం బ్రహ్మ వైవర్త్య పురాణం గురించి విందాం. బ్రహ్మ వైవర్త్యము అనబడేటువంటి ఈ పురాణాన్ని రథాంతర కల్పంలో సావరిని నారదుడికి బోధించాడట. ఇది 12,000 శ్లోకాలతో సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వంతరము, వంశానుచరిత్ర అనేటువంటి పురాణ లక్షణాలన్నింటినీ కూడా పుణికిపుచ్చుకున్నటువంటి అద్భుత పురాణం. బ్రహ్మ వైవర్త్య పురాణంలో విశ్వ సృష్టి మొదలు కాల నిర్ణయము, నవవిధ సిద్ధులు, ప్రకృతి స్వరూపము, తులసి విశిష్టత, సాలగ్రామ విశేషాలు, గణపతి, కుమారస్వామి, కార్తికేయుడి కథలు, గోలకము, శ్రీకృష్ణ ప్రశస్తి, ఇలా వివిధ హోమాలతో పాటు వాటి ప్రాధాన్యతలు మొదలైన అనేక అంశాలు చెప్పబడ్డాయి. విశిష్టమైనటువంటి ఈ బ్రహ్మ వైవర్త్య పురాణం 276 అధ్యాయాల మహాపురాణం. బ్రహ్మఖండము, ప్రకృతి ఖండము, గణపతి ఖండము, శ్రీకృష్ణ జన్మఖండము అంటూ ఈ పురాణం మొత్తం 4 అధ్యాయాలుగా విభజించబడి కనిపిస్తూ ఉంటుంది. కేవలం వేదమాశ్రిత్య నః కరోతి వినిర్ణయం బలవాన్ లౌకికో వేదాత్తు లోకాచారం కశ్చజేత్ అని చెప్పినటువంటి శ్లోకం భారతీయ సైద్ధాంతికత యొక్క మౌలిక సౌలభ్యతకు పరమతార్కాణంగా నిలుస్తుంది. వేదాలు ప్రభు సంహితాలే అయినప్పటికీ కూడా కేవలం వేదాలను శాస్త్రాలను అనుసరించి ధర్మ నిర్ణయం చేయకూడదట. వేద శాస్త్రాల కన్నా లౌకికాచారం చాలా బలవత్తరమైనదని, దానిని విడిచిపెట్టరాదని బ్రహ్మవైవర్త్య పురాణం నొక్కి ప్రవచిస్తుంది. పురాణం కాలం నాటికే లౌకికాచారానికి అంటే ప్రజాభీష్టానికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఈ బ్రహ్మవైవర్త్య పురాణం ద్వారా మనం గుర్తించవచ్చు. అధ్యయనము, అనుశీలనము, ఆచరణము అనేటువంటి గుణాలతోనే ప్రాపంచిక జ్ఞానం లభిస్తుందని ఈ పురాణం చెప్తుంది. సద్గురులను ఆశ్రయించడమే సంస్కార వికసనానికి, జ్ఞానసిద్ధికి మార్గం. దేవే రుష్టే గురుస్తాత గురౌరుష్టే నకశ్చన అంటుంది బ్రహ్మవైవర్త్య పురాణం. శిష్యులు తెలుసుకోగోరిన అడిగిన విషయాలను, ఒకవేళ శిష్యులకు తెలియక అడగకపోయినా వారి ప్రగతికి అవసరమైనటువంటి విశేషాలను ఉత్సుకతతో తాను స్వయంగా అధ్యయనం చేసి దర్శనం చేసినటువంటి విశేషాలను శిష్యులకు బోధపరుస్తూ గురువులు మార్గం చూపుతారు. సాక్షాత్తు దైవానికే గనక మనకై కినుక వహిస్తే దాని నుంచి రక్షించేటువంటి శక్తి సంపన్నుడు గురువేనట. గురువుల అనుగ్రహం లేనిదే మనల్ని దైవం కూడా కాపాడలేడు అని శాస్త్రం చెప్తుంది. జ్ఞాన విహీనులను ఎవరూ రక్షింపలేరు అనేది ఇందులోని మర్మం. గణపతి ఖండంలో గణేశుని ఆవిర్భావ పురస్సరంగా ఒక చిన్న కథ ఉంది. ఈ కథ బ్రహ్మవైవర్త్య పురాణంలో ఉండేటువంటి గణపతి కథ ఇప్పటిదాకా మనం వినేటువంటి గణపతి కథకు కొంత భిన్నంగా కనిపిస్తుంది. సంతానం కోసం పార్వతీమాత పుణ్యక వ్రతం ఆచరించిందట. సాధారణంగానే ఆమెకు గణపతి జన్మించాడట. ఆపై శనేశ్వరుడి దృష్టి జాతక ప్రభావం వల్ల ఏర్పడగా అలాగా గణపతికి అంగవైకల్యం ఏర్పడింది, శిరోవైకల్యం. ఈ శిరోవైకల్యాన్ని శ్రీకృష్ణుడు సరిచేశాడట. గణపతి శిరస్సును, గజశిరస్సును తెచ్చిపెట్టి గణపతిగా చేసి అగ్రపూజ్యుడిగా చేశారట. ఇది బ్రహ్మవైవర్త్య పురాణంలో ఉండేటువంటి గణపతి కథ. సరిగ్గా గణపతి జనన సందర్భంలో నవవిధ భక్తి, అష్టసిద్ధుల గురించి కూడా ఈ పురాణం వివరిస్తుంది. సంసారం మనల్ని భక్తికి దూరం చేస్తుందని,
తద్వారా మోహంలో చిక్కుకొని జ్ఞానము, సద్బుద్ధి, యోగము కోల్పోతామని, సంసారం విషయభోగాలను, కోరికలను వృద్ధి చేసి నవవిధ భక్తి మార్గాలుగా మనం చెప్పుకుంటుంటామే, భగవన్నామ స్మరణ, కీర్తనము, శ్రవణము, జపము, ధ్యానము, పాదసేవనము, అభివందనము, ఆత్మసమర్పణము, నివేదనము, ఇలాంటి గుణాలు వీటన్నిటికీ దూరం చేస్తుందని సాక్షాత్తు పరమేశ్వరుడు శ్రీకృష్ణునితో సంభాషించినట్లుగా ఈ పురాణం మనకు తెలియజేస్తుంది. భక్తి లోపం వల్ల అష్టసిద్ధులు సైతం దూరమవుతాయిట. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము, నిర్వాణము, కైవల్యము అనబడేటువంటి 6 విధాల మోక్ష మార్గాలు భక్తి వలనే వనగురుతాయని, అష్టసిద్ధులు అని చెప్పబడేటువంటి అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈసిత్వము, వసిత్వము కూడా ఆధ్యాత్మిక మార్గంలో చేసే జ్ఞాన సాధన ద్వారానే సాధ్యమని బ్రహ్మవైవత్య పురాణం మనకు వివరిస్తుంది. దేహభ్రాంతిని విడిచిపెట్టి యోగ సాధన మనలో ఏకాగ్రతను పెంచగా, తద్వారా జ్ఞానసిద్ధి కలిగి జన్మ సార్థక్య మార్గం సుగమమవుతుందని బ్రహ్మవైవర్త్య పురాణము మనకు సుస్పష్టంగా సూచిస్తుంది. శరీరాన్ని సూక్ష్మంగా మార్చుకోగల అణిమ, మన కామితాన్ని బట్టి శరీరాన్ని పెంచుకోగల మహిమ, బరువుగా మార్చుకునేటువంటి గరిమ, తేలికగా చేసుకునే లఘిమ, ఎక్కడికైనా వెళ్ళగల, కోరిన వస్తువును పొందగల ప్రాప్తి, దూరదృష్టి, దూరశ్రవణం చేయగల ప్రాకామ్యము, సృష్టిని ఆధీనంలోకి తెచ్చుకునేటువంటి ఈసిత్వము, సమస్త ప్రాణులను లొంగదీసుకోగల వసిత్వముతో పాటు సకల కోరికలను సాధ్యం చేసుకునేటువంటి పూర్ణశక్తి, పూర్ణస్థితి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలను అంచనా వేసేటువంటి సర్వజ్ఞత్వము, పరోపకార పరాయణం చేయగల నేర్పరితనము, మనము పలికిన సత్యం కాగలిగినటువంటి వాక్సిద్ధి, కోరికలు వనగూర్చగల కల్పవృక్షత్వము, సృష్టిని అదుపు చేయగల స్వాతంత్ర్యము, చావు లేకుండా చేసేటువంటి అమరత్వము, అందరిలోనూ గొప్పగా ఉండే సర్వార్గ్యము, ఇలాంటి సిద్ధులన్నీ కూడా జ్ఞాన సాధనతోనే సాధ్యమని ఈ పురాణంలో పరమేశ్వర శ్రీకృష్ణ సంభాషణ రూపంలో మనకు తెలియవస్తుంది. అంటే సకల విజయాలకు కూడా జ్ఞానమే మూలమని ఈ పురాణం బోధపరుస్తుంది. రోగాలను, రోగలక్షణాలను చర్చించిన బ్రహ్మవైవర్త్య పురాణము వ్యాధులకు అసలు కారణం జ్వరమేనని, జ్వరం శివస్వరూపమని, ఈ జ్వరం 3 పాదాలు, 3 తలలు, 6 భుజాలు, 9 కళ్ళు కలిగినటువంటి రౌద్రస్వరూపమని, యమునితో సమానమని ఈ పురాణం చెప్తుంది. జ్వరానికి మూల కారణం అజీర్ణమట. అజీర్ణం వల్ల వాతము, పిత్తము, శ్లేష్మము వీటి పట్ల అసమతుల్యత ఏర్పడి దాని ద్వారా వచ్చేటువంటి వికారాలు రోగిని పీడిస్తాయని బ్రహ్మవైవర్త్య పురాణం సూచిస్తుంది. జ్వర రూపంగా చెప్పబడ్డ 3 పాదాలు, 3 తలలు, 6 భుజాలు, 9 కళ్ళు ఇవన్నీ కూడా రోగ లక్షణాలుగా మనకు అవగతమవుతాయి ఈ పురాణం చదువుతూ ఉంటే. మృత్యువు అనేటువంటి కన్యకు 64 మంది కుమారులు, ఒక్కతే కుమార్తె ఉన్నదట. జ్వరాలతో పాటు అతిసారము, పాండు, కుష్టు, జలోదరము, ప్లీహము, శూలము, గ్రహణి, కాస, మూత్ర, కచ్చము, సన్నిపాతము, విషూచి ఇలా 64 మంది మృత్యువుకు కుమారులు కాగా, వార్ధక్యము అనే పేరు గలటువంటి ఒకే ఒక్క కుమార్తె కూడా మృత్యువుకు ఉందని బ్రహ్మవైవర్త్య పురాణం మనకు తెలియజేస్తుంది. దీనిని వ్యాధుల గురించినటువంటి సాంకేతిక వివరణగా మనం అర్థం చేసుకోవాలి. ఇలా అనేక రకాలుగా వరసలు పెట్టి కథాంశంగా చెప్పబడినప్పటికీ కూడా ఈ విషయాలన్నీ నవీన శాస్త్రం ఆవిష్కరిస్తున్నటువంటి జబ్బులకు వేల సంవత్సరాల పూర్వమే భారతీయ మహర్షులు తమదైనటువంటి తపోజ్ఞానం ద్వారా దర్శించి వాటికి ప్రత్యామ్నాయాలు కూడా చెప్పడం భారతీయులుగా మనమందరం కూడా గర్వించాల్సిన విషయం. వాతము, పిత్తము, శ్లేష్మము అనారోగ్యకారకాలని, ఒక్కొక్కసారి వీటి వల్ల ప్రాణాంతకత కూడా వస్తుందని బ్రహ్మవైవర్త్య పురాణం సూచిస్తుంది. వాతరోగాలంటే గ్యాసు సమస్యలు, నొప్పులు, త్రేన్పులు, మైకము, భయము మొదలైనటువంటివి. సరైన వేళకు ఆహారం తీసుకోకపోవడం వల్ల మనోసంకటం, తీవ్రమైన కోపం, బాధపడటం, తిన్న వెంటనే నడవటం, మొరటుతనం ఇలాంటి మన గుణాల వల్ల మనలోని ఆజ్ఞాచక్రం ప్రభావితమై దానివల్ల వాతరోగం ప్రకోపించి సమస్యలకు దారులు తీస్తుందట. కొబ్బరి నీళ్లు, మజ్జిగ సేవించడం, కొబ్బరి, ఖర్జూరము, తాటిపండు లాంటివి తినడం, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం,
మనసును అదుపు చేసుకోవడం వంటివి వాత రోగాలకు పరిహారాలుగా గ్రహించాలని ఈ శాస్త్రం చెప్తుంది. క్లేశజనిత, సంతాపజనిత, కామజనిత వాత దోషాలను మన దైనందిన జీవన విధానాలను సవరించుకోవడం ద్వారా అధిగమించవచ్చని కూడా ఈ పురాణం పేర్కొంటుంది. పిత్త సమస్యలు అంటే ఎసిడిటీ సమస్యలు అన్నమాట. స్థూలంగా బీపీ, షుగర్, ఆర్థరైటిస్, ఊబకాయం లాంటి సమస్యలు. తరచుగా మరింతగా వేడిగా ఉండే నీళ్లతో తలస్నానాలు చేస్తున్నా, గ్రీష్మం చివరి అంకంలో ఎక్కువగా కాకరకాయ వంటి చేదు ఆహారాలు తింటున్నా, మారేడు, తాటి వంటి పండ్లు తిని వెంటనే నీళ్లు తాగుతున్నా, వీటన్నిటికంటే ముఖ్యంగా ఆకలేసినప్పుడు తినకుండా ఆలస్యం చేసినా అది మనలోని మణిపూరక చక్రంపై ప్రభావం చూపించి దాని ఫలితంగా పైత్యం ప్రకోపించి రోగాల బారిన పడేస్తుందట. అల్లము, బెల్లము లేదా పంచదారతో కలిపిన ధనియాలు, ఆవు పాల ద్వారా వచ్చేటువంటి నెయ్యి, చెరకు, పెసరకట్టు వంటివి పైత్య రసాన్ని తగ్గించి స్వస్థత చేకూరుస్తాయిట. ఇక శ్లేష్మ విషయానికి వస్తే ఇవి గళ్లకు సంబంధించినటువంటి రోగాలుగా చెప్తారు. జలుబు, నిమోనియా, టీబీ, దగ్గు, ఉబ్బసం లాంటివన్నమాట. అతిగా పండినటువంటి అరటిపండు, పుల్ల మజ్జిగ, పంచదార నీళ్లు, పండిన దోసకాయ, చిక్కటి ఉసిరికకాయ రసం, అన్నం తినగానే చేసే స్నానం, వర్షాకాలంలో నదుల్లో, చెరువుల్లో స్నానం చేయడం లాంటివి శ్లేష్మకారకాలు అని చెప్తారు. కరక్కాయ, మిరియాలు, పిప్పళ్ళు, శొంఠి, తేనె సేవనం శ్లేష్మ నివారణకు దివ్య ఔషధాలని, వీటితో పాటుగా ఊపిరితిత్తులలో పేరుకున్న శ్లేష్మాన్ని కరిగించేలాగా పసుపుతో వేడి నీటితోనూ ఆవిరి పట్టించడం, నీళ్లను పరిమితంగా తాగడం, వేడిగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం, పులిసిన వస్తువులను, పుల్లటి పెరుగును, తీపి వస్తువులను తీసుకోకపోవడం ద్వారా శ్లేష్మ సంబంధ వ్యాధుల నుండి మనం బయటపడతామని బ్రహ్మవైవర్త పురాణం విశదపరుస్తుంది. ఈ పురాణంలో కనిపించేటువంటి గోలోక ప్రస్తావన, పంచప్రకృతుల విశిష్టత మొదలైనవి కూడా స్థూలంగా మనకు ఆధ్యాత్మిక రూపంలో కనిపిస్తున్నప్పటికీ ప్రజలకు జీవనాధారమైనటువంటి పాడి పంటల ప్రాశస్త్యాన్ని, ఔషధ పారిజాతాలైనటువంటి తులసి మొక్క యొక్క అవసరాన్ని ప్రకటించేవిగానే మనం గ్రహించాలి. వీటిని అధ్యయనం చేయాలి కూడా. ప్రకృతికి ఒక నిర్వచనం ఉంది. ప్రా అంటే సత్వగుణమని, కృ అంటే రజోగుణమని, తి అంటే తమోగుణమని బోధపరుస్తూ ప్రకృతి అంటే త్రయీగుణ భూయిష్టమైనటువంటి పారమాత్మిక ప్రపంచమని బ్రహ్మవైవర్త పురాణం మనకు విశదపరుస్తుంది. సర్వసస్యాలయే, సర్వసస్యాఢ్యే, సర్వసస్యదే, సర్వసస్యహరే, కాలే సర్వసస్యాతికేక్ష్యత అంటూ ఈ పురాణంలో కనిపించేటువంటి పృథివీ స్తోత్రం వేల సంవత్సరాలకు పూర్వమే మన ప్రాచీన మహర్షులకు, జ్ఞానులకు ఉన్నటువంటి భూభక్తిని, భూసంరక్షణ బాధ్యతను మనకు తెలియబరుస్తుంది. నవీన మానవుడి ధనకాంక్షను, తద్వారా ఉత్పన్నమయ్యేటువంటి విలయాన్ని ముందే గుర్తించినటువంటి మన పూర్వీకులు భూమిని దైవంగా చెప్పి మనిషిని కట్టడి చేసే ప్రయత్నం చేసినట్లుగా ఈ పురాణంలోని భూ, గంగా, సాలగ్రామ, వైభవ ప్రస్తావనల ఆధారంగా మనం తెలుసుకోగలుగుతాం. ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటుంది వేదం. ఋగ్, యజస్, సామ, అథర్వ వేదాలలోని కొన్ని విశేషాంశాలతో ఆయుర్వేదం అనేటువంటి చికిత్సా విధానాన్ని రూపొందించారు. అది సూర్యుడి ఆధీనంలో ఉంటుంది. సూర్యుడికి ధన్వంతరి, దివోదాసు, కాశీరాజు, అశ్వనీ కుమారులు, నకులుడు, సహదేవుడు, యముడు, చవనుడు, జనకుడు, బుధుడు, జాబాలుడు, జాబాలి, పైలుడు, కరధుడు, అగస్త్యుడు అనే 15 మంది శిష్యులు ఉన్నారు. వీరంతా కూడా ఆయుర్వేద విధానంలో ప్రజాక్షేమానికి కృషి చేసినటువంటి ప్రాచీన మహర్షులన్నమాట. వీరి రచనలు ఇవాటికి కూడా ఆయుర్వేద విద్యలో మూల గ్రంథాలుగా మనకు ఉపకరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యానికి సూర్యుడే ఆధారం అన్నటువంటి బ్రహ్మవైవర్త పురాణ ప్రతిపాదన ఇప్పటికీ పాశ్చాత్యుల చేత కూడా అంగీకరిస్తూ ఉండడం, సూర్యోపాసన ఆధునిక వైద్య శాస్త్రానికి కూడా మూలం కావడం భారతీయులుగా మనందరికీ గర్వకారణం కదా. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. స్వస్తి.